హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటి దగ్గరే మీరు ఇలా ఆయిల్ తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. హెయిర్ అయితే పొడవుగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుందండి. అందుకోసమని నేను ఇంటి దగ్గరే ఆయిల్ తయారు చేసుకొని పెట్టుకుంటున్నానండి. చూడండి, ఇలా తయారు చేసుకున్నారంటే ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. దీనివల్ల ఏ ప్రాబ్లము ఉండదు. చూడండి, 2 మంత్స్లో ఎంత జుట్టు నాదైతే ఊడిపోయిందండి. చాలా జుట్టు హెయిర్ ఫాల్ అయిపోవడం వల్ల నేనైతే చూడండి, ఫస్ట్ అయితే ఉసిరికాయలు తీసుకొని దీన్ని చిన్న చిన్నగా తురుముకున్నానండి. మీరు కూడా ఇలా తురుముకోండి. మీ దగ్గర ఉసిరికాయలు తీసుకొని కొద్దిగా ఉసిరికాయలు అయితే సరిపోతుందండి. మీరు ఎంత ఆయిల్ చేసుకుంటారో దానికి తగినట్లు మనమైతే తీసుకోవాలి. నేనైతే కొంచెం ఆయిల్ చేస్తున్నాను మీకు చూపించడం కోసము. ఆల్రెడీ ఫస్ట్ చేసి పెట్టుకున్నానండి. మీకు వీడియో కోసమని నేను కొంచెం ఆయిల్ అయితే ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఇలా మొత్తము తురుముకొని పెట్టుకున్నానండి. చూడండి, ఇలా మొత్తము ఉసిరికాయలన్నీ తురుముకొని పెట్టుకోవాలండి. నేనైతే ఒక 5-6 ఉసిరికాయలు తీసుకున్నానండి. తీసుకొని బాగా ఇలా తురుముకొని దీంతో ఆయిల్ చేసుకుంటే మన జుట్టు అనేది తిక్కుగా ఉంటుంది, ఊడకుండా ఉంటుందండి. చూడండి, హెయిర్ కూడా చాలా పొడవుగా పెరుగుతుందండి. ఇలా మనం చేసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి. బాగా మరుగుతుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. ఇలా మనం రాసుకునేటప్పుడు చూడండి, ఇంత అయ్యింది. కొంచెం తురుము అయితే చూడండి, ఫస్ట్ అయితే నేను కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. కోకోనట్ ఆయిల్ తీసుకొని ఒక పాన్లో వేసుకోవాలండి. వేసుకొని ఇది బాగా వేడవ్వాలండి. వేడయ్యాక మనం ఇందులో మనకి జుట్టు తిక్కుగా ఉండాలంటే మనము మెంతులు చాలా బాగుంటాయి. హెల్తీగా ఉంటుందండి హెయిర్ అయితే. అందుకోసం మనము మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే హెయిర్ బాగా లాంగ్గా కూడా పెరుగుతుంది. నేనైతే 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. వేసుకొని దీన్ని కొంచెము ఫ్రై అయినట్లు కలపాలండి. ఆ తర్వాతే మనము ఉసిరికాయలు తురిమాము కదా, తురిమింది వేసుకోవాలండి అందులో. ఇది కొంచెం వేయవ్వాలి. మెంతులు కొంచెం లేట్గా అవుతుంది కదా, అందుకోసమని దీన్ని ఫస్ట్ అయితే వేసుకోవాలి. ఈ తురుము అయితే తొందరగా అయిపోతుందండి. 5 మినిట్స్లో మనమైతే ఇంటి దగ్గరే ఇలా ఆయిల్ అయితే తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి. పెట్టుకుంటే చాలా బాగుంటుంది హెయిర్కి అయితే. మనం బయట కొనే ఆయిల్ కన్నా మనము ఆయిల్ తెచ్చుకొని అయినా కోకోనట్ ఆయిల్ అయినా సరే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇలా ఆయిల్ నేనైతే వేసుకొని చూడండి, ఇలా తురుమంతా అందులో వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనము సిమ్లో పెట్టి మాత్రమే ఇదైతే చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా హైలో పెట్టామంటే తొందరగా మాడిపోతుంది. చూడండి, సిమ్లో పెడుతూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనము అక్కడ దగ్గరే ఉండి చేసుకోవాలండి. మనం అటు ఇటు వెళ్ళామంటే ఇంక మాడిపోతుంది. చూడండి, అలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెము రెడ్గా అయ్యాక తీసుకుంటే మీ ఇష్టమని, కొంచెము బ్లాక్గా అయితే బాగుంటుందండి. బ్రౌన్ కలర్లో అయితే మనకి బాగా బ్లాక్ కాకుండా బ్రౌన్ కలర్లో ఇదంతా అయిపోవాలి. ఉసిరికాయ తురుమంతా అయిపోయాక మనం ఆయిల్ తీసుకుంటే బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుందండి ఆయిల్ అయితే. చూడండి, ఇలా మనం కలుపుతూనే ఉండాలి. దగ్గరగా ఉండి కలుపుతూనే ఉండాలండి. మీరు ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఉసిరికాయలు కొద్దిగా ఎక్కువ తీసుకొని పెట్టుకోండి. ఒకసారి మనం పెట్టుకున్నామంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుందండి. బాగా మనము దీన్ని ఉడికించుకుంటాం కదా, దీనివల్ల ఎలాంటి స్మెల్ కూడా రాదు, బ్యాడ్ స్మెల్ రాదు, బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. హెయిర్కి కూడా చాలా మంచిదండి ఇలా అయితే. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలండి దగ్గరగా. తొందరగా ఇలా కొంచెం కొద్ది కలర్ మారాక తొందరగా మాడిపోతుందండి. ఎక్కువ మాడకూడదు. ఇలా మనం దగ్గరగా ఉండి కలుపుకుంటూ ఉండాలి. కొంచెం రెడ్గా అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అదే బ్రౌన్గా అయిపోతుందండి. మనం రెడ్ కలర్లో ఉండేటప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, తొందరగా అయిపోతుంది. ఇలా వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అది ఆ వేడికి బ్రౌన్ కలర్లో అయితే మారిపోతుంది. చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా ఇవి ఉడికేటప్పుడు స్మెల్ అయితే మంచిగా వస్తుంది. చాలా బాగుంటుందండి. మన జుట్టు తిక్కుగా ఉండాలంటే ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా ఆయిల్ తీసుకొని ట్రై చేసి చూడండి. బాగుంటే అప్పుడు మీరే చేసుకోవచ్చు ఇంటి దగ్గరని. చూడండి, ఇలా ఉండేటప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసానండి. ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను. కానీ ఈ వేడికి మాత్రం కలర్ మారిపోతుంది. ఇలా ఉండేటప్పుడు మాత్రమే ఆఫ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే బ్లాక్ అయిపోయాకైతే మనకి ఆయిల్ కలర్ మారిపోతుంది, మరేం కాదు. చూడండి, ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత నేనైతే గ్లాసులో తీసుకొని మీకు చూపిస్తున్నానండి. డబ్బాలో వేసుకుంటాను. కొద్దిగా బాగా చల్లారాక వీడియో కోసమని నేను వెంటనే చూపిస్తున్నాను. మొత్తము ఇందులో మనము
టీ జగ్గు ఉంటుంది కదా, దాంతో వడకట్టుకోవాలండి. వడకట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది, ఆయిల్ చెత్త లేకుండా. చూడండి, ఇలా మొత్తము ఆయిల్ అంతా వడకట్టుకోవాలి. 1 ఇయర్ పాటు శుభ్రంగా ఉంటుందండి, ఎలాంటి స్మెల్ కూడా ఉండదు, నీట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచిది హెయిర్కి అయితే. హెయిర్ పొడవుగా పెరుగుతుందండి ఇలా అయితే. మెంతుల వల్ల, ఈ ఉసిరి తురుము వల్ల అండి చాలా మంచిది హెయిర్కి అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఇలా తురుముకొని ఎండలో పెట్టుకొని మనము పౌడర్గా చేసుకొని పెరుగు కలిపి హెయిర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చెప్పండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.